హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మనకి 2026 ఫిబ్రవరి నెలలో వచ్చే ముఖ్యమైన పండగలు, తేదీలు, తిథులు గురించి తెలుసుకుందాం. మనకి ఫిబ్రవరి నెల అనేది స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవాసునామ సంవత్సర మాఘశుద్ధ పూర్ణిమ ఆదివారం నుండి పాల్గొన శుద్ధ ద్వాదశి శనివారం వరకు మనకి ఫిబ్రవరి నెల అనేది ఉంటుంది. ఈ ఫిబ్రవరి నెల అనేది మనకి మాఘమాసం మరియు పాల్గొన మాసం కలిపి ఉంటుంది. మనకి 1వ తేదీ నుండి 28వ తేదీ 1వ తేదీ అంటే మాఘశుద్ధ పూర్ణిమ నుండి పాల్గొన శుద్ధ ద్వాదశి వరకు మనకి ఈ ఫిబ్రవరి నెల అనేది ఉంటుంది. 17వ తేదీ మంగళవారం రోజుతో మనకి అమావాస్యతో మనకి మాఘమాసం ముగుస్తుంది. ఫిబ్రవరి నెల 18వ తేదీ బుధవారం నుండి మనకి పాల్గొన మాసం అనేది ప్రారంభమవుతుంది. పాల్గొన శుద్ధ పాడ్యమి రోజు పాల్గొన మాసం ప్రారంభమవుతుంది మనకి బుధవారం రోజున. ఫిబ్రవరి నెలలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి తెలుసుకుందాం. మనకు 1వ తేదీ ఆదివారం రోజు మాఘశుద్ధ పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అంటారు, సముద్ర స్నానాలు చేస్తారు ఈరోజు. 2వ తేదీ సోమవారం మాఘ బహుళ పాడ్యమి, ఆశ్లేష నక్షత్రం. మంగళవారం 3వ తేదీ విధియ, 4వ తేదీ బుధవారం తదియ పుబ్బ నక్షత్రం. 5వ తేదీ గురువారం రోజు చవితి, మనకి సంకష్టహర చతుర్థి ఈరోజు, సంకటాలను తొలగించే సంకష్టహర చతుర్థి. 6వ తేదీ శుక్రవారం పంచమి హస్త నక్షత్రం. మనకి 6వ తేదీ ధనిష్ట కార్తె ప్రారంభం. 7వ తేదీ షష్ఠి శనివారం చిత్త నక్షత్రం. 8వ తేదీ సప్తమి ఆదివారం భాను సప్తమి అంటారు. ఈ రోజు నుండి స్వర్ణగిరి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 9వ తేదీ అష్టమి సోమవారం రోజు విశాఖ నక్షత్రం. 10వ తేదీ మంగళవారం రోజు అష్టమి. 11వ తేదీ బుధవారం నవమి అనురాధ నక్షత్రం. 12వ తేదీ గురువారం రోజు దశమి. ఈ రోజుతో మనకు శుక్రమోడ్యమి ముగింపు. 13వ తేదీ శుక్రవారం రోజున ఏకాదశి, విజయ ఏకాదశి అంటారు, కుంభ సంక్రమణం, మనకి మతత్రయ ఏకాదశి అంటారు. 14వ తేదీ శనివారం రోజు శని త్రయోదశి ప్రదోష వ్రతం. 15వ తేదీ ఆదివారం రోజున మనకి మహాశివరాత్రి. ఈ రోజున శివారాధన ఎక్కువ చేస్తారు, లింగోద్భవం, జాగరణ చేస్తారు, ఉపవాసం ఉంటారు. 16వ తేదీ చతుర్దశి సోమవారం. 17వ తేదీ మంగళవారం రోజు అమావాస్య. మనకి ఈ రోజుతో మాఘమాసం పూర్తవుతుంది 17వ తేదీతో. 18వ తేదీ బుధవారం రోజు పాల్గొన శుద్ధ పాడ్యమి రోజు మనకి పాల్గొన మాసం ప్రారంభమవుతుంది ఈరోజు 18వ తేదీ బుధవారం రోజున. 19వ తేదీ గురువారం రోజు విధియ, మనకి ఈరోజు శతభిష కార్తె ప్రారంభం, చంద్రోదయం. 20వ తేదీ శనివారం తదియ ఉత్తరాభద్ర నక్షత్రం. 21వ తేదీ శనివారం చవితి రేవతి నక్షత్రం. మనకి 22వ తేదీ పంచమి ఆదివారం అశ్విని నక్షత్రం. 23వ తేదీ షష్ఠి సోమవారం. 23వ తేదీ మనకి సోమవార వ్రతం స్కంద షష్ఠి. 24వ తేదీ మనకి మంగళవారం రోజు సప్తమి అష్టమి. సప్తమేమో ఉదయం 7:48 వరకు ఉందండి. తర్వాత అష్టమి 5:15 వరకు ఉంది. మనకి 24వ తేదీన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి రథోత్సవం ఉంటుంది. 25వ తేదీ నవమి బుధవారం రోజున మనకు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవ సమాప్తి. మనకి 26వ తేదీ దశమి గురువారం రోజున మనకి ఈ రోజున వెంకటేశ్వర స్వామి వారి పుష్పయాగం ఉంటుంది జూబ్లీ హిల్స్లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దశమి. మనకి 27వ తేదీ శుక్రవారం రోజున ఏకాదశి. ఈ ఏకాదశి చాలా పవిత్రమైనదండి, విష్ణుమూర్తి ఆరాధన ఎక్కువ చేస్తారు. మనం ఈ ఏకాదశిని సర్వ ఏకాదశి అని అంటాము. చాలా పవిత్రమైన రోజండి, ఉపవాసాలు చేస్తారు. 28వ తేదీ మనకి శనివారం రోజు 28వ తేదీ శనివారం ద్వాదశి పునర్వసు నక్షత్రం. మనకి ఈ ద్వాదశిని నారసింహ ద్వాదశి అంటారు, నేషనల్ సైన్స్ డే కూడా. మనకి ఈ 28వ తేదీ ద్వాదశితో పాల్గొన శుద్ధ ద్వాదశితో మనకి ఫిబ్రవరి నెల అనేది ముగుస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మనకి 24, 25, 26
నుంచి జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. మీకు గనక అందుబాటులో ఉంటే హైదరాబాద్లో అందరూ వెళ్ళొచ్చండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.